ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని అంశాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో సిలువ శక్తిని మనం ఎలా పొందుకోవాలి అనే అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఒక మాట మీ అందరితో చెప్పాలి. ఈసారి ఈ తరం వారు ఎలా ఉన్నారంటే, ఈ జనరేషన్ అనే కాదండి, మోస్ట్ ఆఫ్ ద టైం జనాలు కానీ ఈ తరం వారు ఎలా ఉంటారు అని అంటే, బయటకి అందంగా కనిపిస్తూ మంచి షర్ట్, మంచి ప్యాంటు, మంచి సూట్ వేసుకొని అందరికీ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర చెప్తూ ఉంటారు, ఒక పాస్టర్ గారు చెప్పారు, దిస్ జనరేషన్ నోస్ హౌ టు పోస్ట్ ఆన్ సోషల్ మీడియా, హౌ టు ప్రిటెండ్ ఆన్ సోషల్ మీడియా, హౌ టు పర్ఫామ్ ఆన్ సోషల్ మీడియా, బట్ దే డోంట్ నో హౌ టు కమ్ టు క్రైస్ట్ అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఈ తరం వారికనే కాదు కానీ చాలామంది జీవితాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా పైకి బాహ్యాటంగా కనిపించడం కోసం, లేదంటే పైకి కనిపించే విధంగా అందరూ కసరత్తు చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎలా కనబడాలి, ఎలా అందరికీ చూపించుకోవాలి అనేది అందరూ చూపిస్తూ ఉంటారు. కానీ మన అంతరంగము, మన లోపల ఉన్నది, మన దేవునితో మన సంబంధం ఏంటి, అది ఏ స్థితిలో ఉంది, ఆ బాధ, ఆ వేదన, మనం ఉన్న వ్యసనాలు కానీ ఎవ్వరికీ పైకి చూపించేవారిగా లేరు. ఈ సాయంత్రకాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరు బయటికి ఎంత బాహాటంగా కనబడినా కానీ సిలువ శక్తి మీ జీవితంలో లేకపోతే వేదన, బాధే మిగులుతుంది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. నీ జీవితంలో ఆటంకాలను ఎదుర్కోవాలంటే, నీ జీవితంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలంటే, నీ జీవితం నిలబడాలి అనంటే, ఈ లోకంలో ఉన్న ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి అనంటే మన సిలువ శక్తి పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. సిలువ శక్తిని పొందుకోకుండా ఈ జీవిత ఆటంకాలను ఎదుర్కోవటం అసాధ్యము. సిలువ శక్తి లేకుండా పాపాన్ని జయించుట అసాధ్యము. సిలువ శక్తి లేకుండా మనం బలము కలిగి జీవించుట అసాధ్యము. మనం బలముగా ఉండాలన్నా, పాపాన్ని జయించాలన్నా, జీవిత ఒడుదుడుకులను తట్టుకోవాలన్నా సిలువ శక్తిని పొందుకునే వారముగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రార్థన ఏంటంటే, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవిత ఆటంకాలు కానీ, సమస్యలు కానీ, శ్రమలు కానీ, ఎవరికీ చెప్పుకోలేని హృదయంలో పడుతున్న వేదన ఏదైనా కానీ దానిని జయించాలి అని అంటే, నిజమైన సత్యం ఏంటంటే సిలువ శక్తిని పొందుకున్న వారు మాత్రమే దానిని జయించగలరు. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అయితే ఇక్కడున్న ప్రశ్న ఏంటంటే, మరి ఆ సిలువ శక్తిని మనం ఎలా పొందుకోగలం? సిలువలో శక్తి ఉందని అందరికీ తెలుసండి. ఆ శక్తి ఎలాగొచ్చింది, లేదంటే దానిని మనం ఎలా పొందుకోగలం అనేదే ప్రశ్న. మొట్టమొదటిగా సిలువలో ఉన్న ఆ శక్తిని మన జీవితంలో పొందుకోవాలంటే యథార్థ హృదయముతో దేవుని దగ్గరికి రావాలి, లేదా పశ్చాత్తాపడే హృదయముతో దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదామండి. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మూలమైన ఉదక స్నానము చేసి శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా చేరాలంటే, దేవుని సన్నిధికి ఎలా చేరాలంట? యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి చేరే వారముగా ఉండాలి. కల్మషము లేని హృదయముతో ఉదక స్నానము చేసి విశ్వాస విషయమై హృదయపూర్వకంగా యథార్థముగా దేవుని సన్నిధానమునకు మనం చేరే వారముగా ఉండాలి. నిజముగా సిలువ శక్తిని మన జీవితంలో పొందుకోవాలంటే మనము యథార్థ హృదయము కలిగిన వారిగా ఉండాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. యథార్థ హృదయం కావాలి అని అంటే నిజముగా పశ్చాత్తాపడే హృదయం మనకు ఉండాలి. పశ్చాత్తాపం లేకుండా, యథార్థ హృదయం లేకుండా ఇంకా మన జీవితంలో పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ, ఇంకా మన జీవితంలో వ్యసనాల్లో ఉంటూ, ఇంకా ఏమీ లేనట్టుగా, సకల పాపాలు మనలో పెట్టుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనట్లుగా అలా పైకి మంచిగా కనబడుతూ ఉంటే గనక మన జీవితంలో దేవుడి రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట, నిజముగా పశ్చాత్తాపడి యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సిలువ శక్తిని మనం పొందుకుంటాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. సిలువ ఒక గొప్ప శక్తి, మనందరికీ కూడా మనం పొందుకోవాల్సిన శక్తి. సిలువ ఏంటంటే, నశించిపోతున్న వారికి అది వెర్రితనముగా ఉంటుంది, కానీ మనకైతే అది దేవుని శక్తి. ఫర్ ద వర్డ్ ఆఫ్ క్రాస్ ఈజ్ ఫాలీ ఫర్ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్, బట్ టు అస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి.
మనకది దేవుని శక్తి. ఈ శక్తిని మనం పొందుకోవాలంటే యథార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరూ బాహ్యపరంగా బాగానే కనిపిస్తూ ఉన్నారు, కానీ అంతరంగంలో ఇంకా క్షమించలేనటువంటి స్థితి, అంతరంగంలో కలహ స్థితి, అంతరంగంలో ఇంకా వ్యసనాల్లో ఉంటూ, అంతరంగంలో ఇంకా కుళ్ళు కల్మషాలతో నిండిపోయి ఉన్న హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నారు. అలాంటి హృదయములో ఉన్న వారికి మాత్రం సిలువ శక్తిని పొందుకునే అవకాశం లేదు. కానీ నిజముగా నువ్వు సిలువ శక్తిని పొందుకోవాలంటే యథార్థ హృదయం కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. పక్కన వారితో బిగ్గరగా చెప్పండి, యథార్థ హృదయం కలిగి ఉండాలని. యథార్థ హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సిలువ శక్తిని పొందుకుంటాం. ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆయన సన్నిధికి ఎలా చేరాలి? ధైర్యముతో చేరాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి యథార్థ హృదయం లేకపోతే ధైర్యముగా ఆయన సన్నిధికి రాగలమా? ఇంకా మన హృదయంలో పాపము పెట్టుకొని, ఇంకా మన హృదయంలో దోష శిక్షణ పెట్టుకొని, ఇంకా మనం వ్యసనాల్లో ఉంటూ ఆయన సన్నిధికి ఏ రకమైనటువంటి పరిశుద్ధుల వల్లే మనం కూడా రాగలమా? ఆ ధైర్యం మనకు ఉంటుందా అంటే ఆ ధైర్యం మనకి ఎవరికి కూడా ఉండదు. ఆ ధైర్యం మనకి కావాలి అని అంటే నిజముగా పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే దేవుడు ఆ ధైర్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ 15వ వచనం ఒకసారి 15వ వచనం 14వ వచనం చదువుదామండి. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము పాపము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ముఖ్యంగా మీకు పాపం అంటే ఒక మాట చెప్పాలండి. పాపం అంటే 1 యోహానులో స్పష్టంగా రాయబడింది. దానికి ఎక్కడో ఎంతో డెఫినేషన్ అక్కర్లేదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను వ్యతిరేకించి తిరగటమే పాపము. యేసు ప్రభువు చెప్పిన మాటలను వ్యతిరేకించి మన ఇష్టం వచ్చినట్టు జీవించడమే పాపము. ఇంకా అలా ఆ పాపములో జీవిస్తూ, ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి ఇష్టడుగా జీవించకుండా, విధేయతలో జీవించకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకంటూ ప్రధాన యాజకుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడ పడిపోయి ఉన్నావో అది కనుక ఆయనకి చెప్పినట్లయితే కనుక ఆ ప్రధాన యాజకుడు, యేసు అను ఆ ప్రధాన యాజకుడు మన కొరకు ప్రార్థన చేసి, మన కొరకు తండ్రితో మనకి సంధి కుదిర్చి, మనల్ని అర్థం చేసుకొని, ఇక్కడ చదవబడుతున్న మాటలో చెప్తున్న మాట, మనం వెళ్తున్న ప్రతిదీ, వాట్ ఎవర్ వి గాన్ త్రూ హీ వెంట్ త్రూ దట్, అన్ని విషయాలలో కూడా ఆయన కూడా అనుభవించిన వాడిగా ఉన్నాడు. మనం అనుభవిస్తున్న ప్రతి విధమైనటువంటి బాధ, వేదన, ప్రతిదీ కూడా యేసు ప్రభు వారు 33 సంవత్సరాలుగా భూలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆ 33 సంవత్సరాల్లో అనేకమైన శోధనలను అనుభవించారు. ఈ అనేకమైన శోధనల్లో కూడా ఎప్పుడూ కూడా ఆ పాపానికి లోనవ్వకుండా, పాపానికి విధేయత చూపించకుండా, దేవునికి తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి పాపాన్ని జయించి పరిశుద్ధమైన రక్తాన్ని ఆ సిలువలో చెందించారు. కాబట్టే ఆ ప్రధాన యాజకుడు నిష్కలంకమైన రక్తాన్ని చెందించిన వల్లనే మనకి ఆ సిలువలో ఉన్న గొప్ప శక్తి మనకి దక్కింది. ఈ ప్రధాన యాజకుడు మనం వెళ్తున్న ప్రతి విషయము కూడా ఆయన ఎరిగిన వాడే. ఈ ప్రధాన యాజకుడు మన జీవితంలో వెళ్తున్న ప్రతి విధమైనటువంటి ఇబ్బంది తెలిసిన వాడే. హీ డిడ్ నాట్ నో, యూ కెనాట్ ఆఫ్ గాడ్ జీసస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువుకి తెలియనటువంటి బాధ నీ జీవితంలో ఏదీ లేదు. నీ శరీర బాధ యేసు ప్రభువుకి తెలుసు, నీ ఆవేదన యేసు ప్రభువుకి తెలుసు, నీ హృదయంలో ఏదైతే గోత్రు అవుతున్నావో అన్నీ దేవునికి తెలుసు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువు మన ప్రధాన యాజకుడికి అన్నీ తెలుసు గనక ఏది దాచిపెట్టకుండా యథార్థ హృదయముతో పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చిన వారి జీవితాల్లో మాత్రమే నిజమైన సిలువ శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆ సిలువ శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? మన ప్రధాన యాజకుడి దగ్గరికి యథార్థ హృదయముతో మన పాపమును ఒప్పుకుంటూ మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇంకా ఎక్కడ ఉన్న మన సంఘంలో ఉన్న ఎవరైనా కానీ ఇంకా ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా కానీ, ఈ సమయమందు ఈ 40 రోజులు ఈ సిలువ ధ్యాన కూడికలలో ఆయన సిలువ శక్తిని పొందుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మన ప్రధాన యాజకుడు మనం ఏదైతే గోత్రు అవుతున్నామో సమస్తమును కూడా ఎరిగినవాడు, మన ప్రతి ఒక్క భావమును తెలిసినవాడు.
కొత్తగా ఆయనకి తెలియాల్సింది ఏదీ లేదు, కానీ సమస్తము తెలిసింది అనే విషయముతో హృదయపూర్వకంగా యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే కనుక మన జీవితంలో కూడా ఆయన శక్తిని పొందుకుంటాం. సిలువ శక్తి నటనలో కనపరచదు, కానీ సిలువ శక్తి నిజాయితీలో ఉన్నవారికి మాత్రమే కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. మీరు నటించాలి అని అనుకుంటే ఎంతకాలమైనా నటించవచ్చు, కానీ యథార్థ హృదయముతో నిజాయితీతో ఎవరైతే వస్తారో వాళ్ళ జీవితంలో మాత్రమే సిలువ శక్తిని పొందుకుంటారు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 చదువుదాం. కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందండి, ఎవరైతే శోధించబడుతున్నారో శోధించబడుతున్న వారికి సహాయము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. యేసు ప్రభు వారికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి దైవికమైన స్వభావం, ఇంకొకటి సంపూర్ణంగా మానవ స్వభావం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రధాన యాజకుడి గురించి చెప్తూ మనలాంటి సహోదరుడు వంటి వాడే అని చెప్తూ ఒక మాట చెప్పారు ఏంటంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మన జీవితంలో ఏ శోధనలు గుండా వెళ్తున్నామో, పాపము ద్వారా వచ్చిన శోధనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు దాటి వచ్చారు కాబట్టే ఆయన మనకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన జయించలేనిదంటూ ఏదీ లేదు, ఆయన అధిగమించలేదంటూ ఏదీ లేదు, కానీ ఆ పాపమును జయించి ఆ శోధనను జయించి మనకు ఆయన యొక్క విజయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అనే మాట నా హృదయానికి ఎంతగానో తాకింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? కనికరమును నమ్మకత్వము. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అంటే, కనికర వర్షాన్ని కురిపించి నమ్మకముగా మనతో ఉండి చివరి వరకు మనతో ఉండి మనకి సహాయము చేసి శోధింపబడుతున్న వారికి సహోదరుడు వలె ఉండి మనల్ని నడిపించే దేవుడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికంటే యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన వారు, ఆయనను ప్రధాన యాజకుడిగా చేసుకున్న వారి జీవితంలో సిలువ శక్తిని పొందుకునే వారిగా ఉంటాం. ఈ రోజుల్లో కనుక కోర్టు విషయాల్లో చూసుకుంటే కనుక నేను ఒక కేస్ స్టడీ చదివాను. నేను ఒక సిరీస్లో డాక్యుమెంటరీలో చూసింది ఏంటంటే, పెద్ద పెద్ద లా ఫర్మ్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క కంపెనీస్ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఈ దెబ్బలాడుకుంటున్న కంపెనీస్కి కొన్ని కోటాను రూపాయలు ఇచ్చి లాయర్లను పెట్టుకుంటారు. ఈ లాయర్లు ఏం చేస్తారంటే ఆ కంపెనీలు సూ అవ్వకుండా కాపాడుతూ ఉంటారు ఇట్లా. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఒక లాయర్ ఇంకొక లాయర్ని అందరూ కుమ్మక్కైపోయి ఆ కంపెనీని దించేయాలనే ఉద్దేశంతో ఆ లాయర్ని కొనేశారు. వీళ్ళందరూ కలిసి కొనేసి ఆ కంపెనీని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతా కూడా ఇవన్నీ టాక్టిక్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఈ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటారు. కానీ మనం ఎవరైతే ఆ కంపెనీ నమ్మిందో, నాకు సహాయం చేస్తాడు, నా తరపున వాదించే ఇతను ఉన్నాడు అని ఇతను నమ్మి ఎంతో ధనము వెచ్చించి ఎంతో సమయాన్ని వెచ్చించి ఇతని మీద ఆధారపడి ఈ లా ఫామ్ మీద ఆధారపడితే వీళ్ళందరూ డబ్బుల కోసం ఆశపడి అతన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. మనకున్న ప్రధాన యాజకుడు మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కానీ ఆలోచిస్తూ ఉంటాం. మనం అన్ని ఆస్తంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నా కానీ ఆలోచిస్తూ ఉంటాం. ఒకళ్ళు కాపాడతారా అనే దానికి సంపూర్తిగా భయపడుతూ ఉంటాం. కానీ మన ప్రధాన యాజకుడు ఎవరంటే, కనికరము చూపించి నమ్మకముగా మనతో చివరి వరకు ఉండి మనల్ని ఒడ్డుకి చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. మన పాపము విషయంలో, మన శాపము విషయంలో, మన వ్యసనాల విషయంలో, ప్రతి విషయంలో సహోదరుని వలె అంతము వరకు నీకు తోడుండి యథార్థ హృదయంతో పశ్చాత్తాపడితే కనుక ఆ ప్రధాన యాజకుడు నీ పక్షముగా దేవునికి గోజాడుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రెండోది చూద్దామండి. మొట్టమొదటిగా సిలువ శక్తి పొందుకోవాలంటే యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. రెండోదిగా సిలువ శక్తిని మనం పొందుకోవాలి అనంటే ఆయన బలము పైన ఆనుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 చదువుదామండి. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12-13లో నన్ను బలపరచు వారి ద్వారా సమస్తమును
చేయగలను అనే మాట చదువుతున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకలిలోనైనా, ఇబ్బందిలోనైనా, ఇరుకులో అయినా, ధనం ఉన్నప్పుడైనా లేనప్పుడైనా, ఏ స్థితిలోనైనా కానీ నేను బలపరచు యెహోవాని వైపే చూస్తున్నాను, నన్ను బలపరచు వారి ద్వారా నేను సమస్తమును చేయగలను అనే మాట చెప్పడం మనం చూస్తున్నాం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంతగానో బలాన్ని ఇచ్చింది అని చెప్పడానికి నేను సందేహించను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మన లక్ష్యాన్ని చేర్చుకోవాలి అని అంటే, ఈ రోజుల్లో మనం ఒక పర్పస్ని, మన ఉద్దేశాలని నెరవేర్చుకోవాలి అని అంటే, దేవుని యొక్క శక్తి లేకుండా అది చేయడం అసాధ్యము. పౌలు భక్తుడి జీవితంలో చూసుకుంటే, పౌలు భక్తుడు చెప్తున్న మాట, ఎన్నో రకమైన గొప్ప కార్యాలు చేశాడు. మిషనరీస్ జర్నీస్కి వెళ్ళాడు, ఎంతోమంది సంఘాలని బలపరిచాడు, హెచ్చరించాడు, 4 మిషనరీ యాత్రలకు వెళ్ళాడు, ఎంతోమంది దగ్గర ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ కూడా పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరచు వారి ద్వారానే నేను సమస్తమును చేయగలను అనే మాట చెప్తున్నాడు. ఈ మాట నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా మనము దేవుని యందు బలము మాత్రమే పొందుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎక్కడా కూడా నీకు బలము రాదు. ఈ లోకంలో నీకు లక్ష్యాలు చేరుకోవాలి అని అనుకున్నా, నీ యొక్క పర్పస్ నెరవేర్చుకోవాలి అని అనుకున్నా, మనందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని అనుకున్నా, దేవుడు నీ జీవితంలో నీ పట్ల ఉంచిన ఉద్దేశాలు కానీ, ఆ యొక్క కెరియర్ గోల్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ దాన్ని నెరవేర్చుకోవాలంటే నీ బలము వల్ల అది సాధ్యము కాదు, కానీ దేవుని బలము వలన మాత్రమే అది సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇంకా మన బలం మీద ఆధారపడుతున్నామేమో, మన లక్ష్యాలను ఛేదించుకోవడానికి, మన గమ్యాన్ని చేరుకోవడానికి, దేవుడు మన పట్ల ఉంచిన ఉద్దేశాలని పొందుకోవడానికి ఇంకా మన బలం మీద ఆధారపడుతూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం బలపరచు యెహోవాని యందే మనం సమస్తమును చేయగలము అనే మాటను తీసుకొని మనం ఎంకరేజ్ చేయబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి జీవితంలో చూసినప్పటికీ కూడా, యేసు ప్రభు వారి జీవితంలో అనేకమైన శ్రమలు గుండా వెళ్ళారు, ఆ ఇబ్బందులు గుండా వెళ్ళారు, ఆ యొక్క శోధనలు గుండా వెళ్ళారు. ఆ శోధనలన్నింటినీ జయించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రార్థన, వాక్యముతో నింపుకున్న విధానము, విధేయత. ఈ 3 యేసు ప్రభు వారి జీవితంలో నిలబడేలా చేసినాయి. అవునా కాదండి? నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. యేసు ప్రభు యొక్క గమ్యం ఏంటి, యేసు ప్రభు యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, సిలువను ఎక్కడం, సిలువను ఎక్కి మనకందరికీ కూడా రక్షణ తీసుకురావడం. ఆ రక్షణను తీసుకురాకుండా ఆపడానికి, ఆ లక్ష్యము చేరకుండా ఆపడానికి, ఆ గోల్ రీచ్ అవ్వకుండా ఆపడానికి అనేక సార్లు అపవాది అటాక్ చేసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించి ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఎలా ఛేదించారంటే, తండ్రి మీద ఆనుకొని జరిగించారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం రీచ్ అవ్వాలనుకున్న ఉద్దేశాలు, మన జీవితంలో ఉన్న పర్పస్, మన జీవితంలో ఉన్న లక్ష్యాలు, అవన్నీ రీచ్ అవ్వాలి అని అంటే కేవలము దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. నన్ను బలపరచు యెహోవా యందు నేను సమస్తమును చేయగలను అనే మాటను ముందు పెట్టుకొని వెళ్ళే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. యేసు ప్రభు వారు కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఆ సమయంలో అపవాది వచ్చి రాళ్ళనిచ్చి రొట్టెలుగా చేసి ఈ రాళ్ళని తినమని చెప్పింది, ఆహారంగా తినమని చెప్పింది. అక్కడ శోధించిన తర్వాత అక్కడి నుంచి కొండ మీద నుంచి దూకమన్నది. నీ దేవదూతలు వచ్చి కాపాడతారు కదా, దూకు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ సాతాను వచ్చి ఇంకొక మాట చెప్పింది, నన్ను ఆరాధిస్తే కనుక ఇక్కడున్న లోకమంతా కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్నో శోధనలు పెట్టారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు విధేయత చూపించి, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి, వాక్యముతో నింపుకొని ప్రార్థనలో నిలబడ్డారు. అందుకే మన జీవితంలో మన బలము దేవునిలో పెట్టుకునే వారిగా ఉండాలి. మన బలము పరిస్థితుల వల్ల కాదు, కానీ మన బలము చుట్టూ ఉన్న వారిలో కాదు, కానీ మన బలము దేవుని యందు పెట్టుకున్న వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదామని. ఆకాశ మండలి దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము, మన పోరాటము ఆత్మీయ పోరాటము. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొన్న ఎన్నో పరిస్థితులు అవ్వచ్చు, ఎన్నో ఇబ్బందులు అవ్వచ్చు, ఎన్నో శోధనలు అవ్వచ్చు, నువ్వు కావాలనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోలేకుండా వెనక్కి తీసే ఈ అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉండొచ్చు. నీ కుటుంబం ఎదగనివ్వకుండా, నీ వ్యక్తిగత జీవితం ఎదగకుండా, నీ వ్యాపారం ఎదగకుండా, నీ యొక్క హృదయం లేదంటే ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా ఎన్నో రకాలుగా అపవాది నిన్ను వెనక్కి లాగుతూ ఉండొచ్చు. కానీ ఒక సత్యం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో మనల్ని బలపరిచేది యెహోవా దేవుడని గుర్తించిన వారి జీవితంలో మాత్రమే సిలువ శక్తిని పొందుకోగలం. ఆ సిలువ శక్తి గనక మనం పొందుకున్నట్లయితే గనక మన లక్ష్యాన్ని కూడా చేరుకోగలం. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.
దేవుడు మన ముందు ఉంచిన ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి అని అంటే మన బలం సరిపోదు, కానీ సిలువ శక్తి సరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. మన బలము వల్ల మనం ఏమీ చేయలేం, మన జ్ఞానం వల్ల మనం ఏమీ చేయలేం, మన శక్తి వల్ల మనం ఏమీ చేయలేం, కానీ ఆయన బలము పొందుకున్నప్పుడు మాత్రమే మనం సమస్తమును చేయగలం. దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ఇది వ్యక్తిగతంగా మనం అనుభవించే వారిగా ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో అనుభవించే వారిగా ఉండాలి. మనము ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆయన బలము మీద ఆధారపడినప్పుడు మన జీవితం ఏ విధంగా మారుతుంది అని ప్రతిరోజు అనుభవపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే సిలువ శక్తిని మనం పొందుకునే వారిగా ఉంటాం. నాకు ఇంకా గుర్తుందండి, నేను సెకండ్ ఇయర్ కాలేజ్లో ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు చాలా కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. ఆ కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడంటే ఎవరికైనా ఫోన్ చేసి నాకు ఉద్యోగం కావాలి, సహాయం చేయండి అంటే ఎవరో ఒకరు ఏమన్నా సహాయం చేస్తారేమో. ధనము లేని పరిస్థితి, కొన్ని లక్షలు కావాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు, ఎక్కడ పని చేయాలో తెలియదు, పని చేయడానికి ఎవరో పని ఇచ్చేవాళ్ళు కాదు, ఫోన్ బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు. ఇలాంటి సమయాల్లో నాకు అర్జెంటుగా ఈ సమయానికి ఈ ఉద్యోగం కావాలి అన్నప్పుడు, ఎవరి మీద ఆధారపడినప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్యం ఈ వాక్యం, నన్ను బలపరచుని వారి ద్వారా సమస్తమును చేయగలను. ఆ మాట నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. ఆ మాట ద్వారా నేను ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. నేను ఆ రాత్రికాల సమయంలో ప్రార్థించినప్పుడు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, లేదంటే ఇక్కడ ఉండడానికి లేదు, ఈ అమెరికాలో ఇలా కొనసాగించాలంటే నాకు ఇంత డబ్బులు కావాలి, నాకు ఫోన్ బిల్ కట్టడానికి డబ్బులు లేవు, స్కాలర్షిప్లో ఉన్నాం, అంతంత డబ్బులు రావట్లా, ఈ టైంలో నాకు సహాయం చేసేది ఎవరు అని చుట్టూ ఉన్నప్పుడు, మంది బలం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి బలముగా చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనుకోని రీతిలో 67 దేశాలు వారు ఆ కంట్రీస్ నుంచి పోటీ పడిన ఆ ఉద్యోగం కోసం, ఎంతోమంది పోటీ పడుతున్న ఉద్యోగం నేను ఏమీ చేయకుండా దేవుని కృప మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడినప్పుడు అప్లై చేసిన వెంటనే దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామని. ఈరోజు నీ లక్ష్యాన్ని, నీ గమ్యాన్ని చేర్చుకోవడానికి ఎవరిని అడుగుతున్నావో తెలియదు, ఎవరిని ఆశ్రయిస్తున్నావో తెలియదు, ఎవరి మీద ఆనుకుంటున్నావో తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో మనల్ని బలపరచు యెహోవాను ఆశ్రయించిన ప్రతి వారి జీవితంలో కూడా ఆ లక్ష్యాల్ని ఛేదించుకోగలరు. దేవునికి స్తోత్రం చెప్దామండి. యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన గమ్యాన్ని ముగించారో, సిలువని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ సిలువను ముగించారో, అదే విధంగా మనము కూడా దేవుని యందు పూర్తిగా విధేయత చూపించి ఆయన మీద ఆనుకొని, ఆయన బలము మీద ఆనుకొనగలిగితే కనుక మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఎక్కడైనా కానీ మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. సిలువ శక్తిని మనం పొందుకునే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మూడోదిగా చివరిదిగా చూద్దామండి. సిలువ శక్తి పొందుకోవాలంటే దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. క్రీస్తు సిలువ శక్తి మన జీవితంలో ఎప్పుడు సంపూర్ణమవుతుంది అని అంటే, మన బలహీనతలోనే ఆ సిలువ శక్తి సంపూర్ణమవుతుంది. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. పౌలు భక్తుడితో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. పౌలు భక్తుడు ముళ్ళుతో బాధపడుతున్నప్పుడు ఈ ఇబ్బంది నుంచి తీసివేయి ప్రభువా అని ఒకసారి కాదండి 3 సార్లు ప్రార్థించాడు. ప్రభువా నువ్వు నన్ను ఒక గొప్ప పనికై పిలుచుకున్నావు, ప్రభువా గొప్ప కార్యం చేయడానికై పిలుచుకున్నావు, ఎన్నో సంఘాలు నిర్మించడానికి పిలుచుకున్నావు, ఎంతోమంది సంఘాలను బలపరచడానికి పిలుచుకున్నావు, నన్ను ఉద్దేశపూర్వకంగా పిలుచుకున్నావు, ఈ ముళ్ళుంటే నేను ఈ పని చేయలేను ప్రభువా, ఈ ముళ్ళుని తీసివేయి ప్రభువా అని చెప్పి పౌలు భక్తుడు అనేక సార్లు 3 సార్లు ప్రభు దగ్గరికి వచ్చి గోజాడినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒక్కొక్కసారి బలహీనతలు తీసివేయడండి ప్రభు. ఎందుకంటే బలహీనతలు తీసివేశారనుకోండి మనం కంఫర్టబుల్గా అయిపోతాం. నేను అనుకోవడం, నా పర్సనల్ ఒపీనియన్ అదే. పౌలు భక్తుడికి ఆ యొక్క ముళ్ళుని ఎందుకు తీయలేదు అని అంటే, ఆ ముళ్ళు తీస్తే కనుక నేను చెప్పిన ఉద్దేశం నువ్వు చేయకుండా ఎక్కడ ఆగిపోవచ్చు, లేదంటే ఇంకా కంఫర్టబుల్గా అయిపోవచ్చేమో, కానీ అది ఉంటే నువ్వు ఇంకా గొప్పగా చేస్తావేమో, ఆ బలహీనతలో నా కృపను నీలో కనుపరుస్తానని చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది బైబిల్లో ఎక్కడా లేదు, కానీ అలా చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఆ ముళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభువా ఇది నా జీవితంలో తీసివేయి, ప్రభువా దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది,
ప్రభువా దీనివల్ల నేను ఎదగాలనుకుంటున్న స్థితిలోకి నేను ఎదగలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, ఇది తీసివేయి, ఈ నా జీవితంలోంచి తీసివేయి నువ్వు కూడా ప్రార్థిస్తూ ఉంటే కనుక ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. మన బలహీనతలో మన బలహీనతలో సిలువ శక్తి సంపూర్ణమవుతుంది. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతులము. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మనకు వచ్చే ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ వేదనలో, ఆ ముళ్ళు కనుక మన జీవితంలో ఉన్నప్పుడు ఆ బాధ, ఆ కష్టంలో చాలామంది చేసే పని ఏంటంటే దేవుని మీద విసుగుకొని, దేవుని విడిచిపెట్టి ఇది నా వల్ల కావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయ్యి దేవుని విడిచి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉంటారేమో. కానీ పౌలు భక్తుడు చెప్తున్న మాట, దేవుని విడిచిపెట్టకుండా ఆ కృపలో ఆయన బలహీనతలో ఆయన కృపను కనుపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని విడిచిపెట్టే వారంగా కాకుండా మన శ్రమలో, మన కష్టములో, మన కుటుంబ సమస్యలలో ఆ ముళ్ళుని తీసేయమని అడుగుతున్నారేమో. కానీ ఆయన కృప మన బలహీనతలో బలంగా కనబడుతూ ఉంటుంది. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన శ్రమల్ని ఎదుర్కొని నిలబడగలిగితే ఆయన కృప మనకి తోడై ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం ఆయన విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నీ ఏ బలహీనత ఉన్నా కానీ ఆయన దగ్గర హృదయపూర్వకంగా చెప్పగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నా జీవితంలో ఇది ఎక్కడ చెప్పలేదు కానీ చెప్తాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత నాకు ఒక అలవాటు ఉండేది. కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండడం వల్ల ఏమైందంటే, నేను ఎప్పుడు బైబిల్ చదువుకోవాలన్నా ఒక లేక్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక కుర్చీ దగ్గర కూర్చొని, మంచి నైస్ అట్మాస్ఫియర్ దగ్గర కూర్చొని, మంచి వాతావరణంలో లేక్ దగ్గర, నది దగ్గర అక్కడ కూర్చొని మంచి వాతావరణంలో చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉండేవాడు. లేదంటే మార్నింగ్ రన్నింగ్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఒక ట్రయల్ పార్క్ కింద వెళ్ళి అక్కడ కూర్చొని దేవుని వాక్యం చదువుకునేవాడు. అక్కడ చాలా సెర్మన్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. అక్కడ చదువుకున్నప్పుడు చాలా నాకు ఎంతో ఎనర్జెటిక్గా ఉండేది, ఎన్నో నేర్చుకుంటూ ఉండేవాడిని, దేవుని దగ్గర నుంచి చాలా విషయాలు పొందుకుంటూ ఉండేవాడిని. ఇండియా వచ్చేసిన తర్వాత నాకున్న అలవాటు ప్రకారం బండి వేసుకొని ఎక్కడ దొరుకుతుందా ఆ ప్రదేశం అని వెళ్ళాను. ఎదురుగుండా పైకి ఎక్కి కూర్చుంటేనేమో ఎదురుగుండా పెద్ద ఏరు కనపడింది. దాని తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్దామా అంటే ఎక్కడికి కూడా వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్తాం? ఏ కాఫీ షాప్లోకి వెళ్ళినా సినిమా పాటలే, ఎక్కడ పెట్టినా ఎక్కడని చూస్తాం. ఏదైనా ఒక దాన్ని ఏమంటారు, ఆహ్లాదకరమైన వాతావరణం అంటారు కదా. నాకు ఉన్న పర్సనాలిటీకి ఏంటంటే పచ్చదనం కనపడాలి, చుట్టూ మంచి ఆకాశం ఉండాలి, నీళ్లు నీట్గా ఉండాలి. ఇలాంటి ఉన్న ప్రదేశాల దగ్గర కుర్చీ వేసుకొని చక్కగా కూర్చొని పొద్దున్నే వాక్యం చదువుకోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ నాకు చాలా అలవాటు. ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది? నేను వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నాకు అలాంటి స్పాట్ ఎక్కడన్నా ఏలూరులో ఉంటే ఒకటి చూపించు అని. పరిశుద్ధాత్మ చెప్పిన మాట ఏంటండి? నా కృప నీకు చాలును. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మనకి ఇక్కడ దొరకదు. అలా అని చెప్పి నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళినప్పుడు మాత్రమే చదువుకుంటాను, ఇక్కడ చదవను అంటే కుదరదు. ఇక్కడ ఉన్న స్థితిలోనే ఆ ముళ్ళు ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని శ్రమలైనా కానీ, ప్రభువా నా కృప నీకు చాలును. నాకు ఉన్న కష్టాన్ని దేవుడి నుంచి విడిచి నేను దూరంగా వెళ్ళిపోవచ్చు, దేవునితో సంబంధానికి నేను ఇంకా దూరంగా అవ్వచ్చు. అయినప్పటికీ కూడా దేవుని చెప్తున్న మాట, నా కృప నీకు చాలును. నువ్వు ఉన్న స్థితిలోనే, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని దగ్గరికి వస్తే కనుక ఆయన కృపని ప్రతి విధమైనటువంటి సమస్యలకి సరిపోతుంది అని గుర్తిరిగి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళేవాడిగా కాకుండా దేవునికి సమీపంగా వచ్చేవాడిగా ఉంటావు. అలాంటి ఉన్న స్థితిలో ఆ కష్టాలలో దేవుణ్ణి ఇంకా నువ్వు మరింతగా తెలుసుకునే కృపని, శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఈరోజు మీ ముళ్ళేంటో నాకు తెలియదు. అది కుటుంబం ముళ్ళు అవ్వచ్చు, భర్త ముళ్ళు అవ్వచ్చు, భార్య ముళ్ళు అవ్వచ్చు, పిల్లల ముళ్ళు అవ్వచ్చు, స్నేహితుల ముళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏ ముళ్ళైనా కానీ ఆయన కృప నీకు సరిపోతుంది. అది తీసివేయమని అడుగుతున్నావేమో. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆ బలహీనతలో, ఆ శ్రమలో నువ్వు నన్ను ఇంకా బాగా తెలుసుకుంటావు. ఆ శ్రమలో నువ్వు నన్ను ఇంకా కొత్తగా కనుగొంటావు. నీతో నాకున్న సహవాసం ఇంకా బలపడిపోతుంది. ఆ ముళ్ళు ద్వారా నువ్వు ఎదిగేవాడిగా ఉంటావు, కానీ నీకు ఎదుగుదల ఉంటుంది, కానీ వెనక్కి వెళ్ళిపోయేవాడిగా ఉండవు. నా కృప నీకు చాలును. ఈరోజు ఎంతమంది అయితే
నిజముగా మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి యథార్థ హృదయముతో ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ మన ప్రధాన యాజకుడైన దేవుడు సహోదరుడిగా ఉండి ఆ సిలువ శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. ఎంతమంది అయితే మన బలము మీద కాకుండా ఆయన బలము మీద ఆధారపడతారో వారందరూ కూడా సిలువ శక్తిని పొందుకుంటారు. ఎంతమంది అయితే మన బలము మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతారో వారందరూ కూడా సిలువ శక్తిని పొందుకుంటారు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, పశ్చాత్తాపంతో సమీపిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఎంతమంది అయితే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధానంకు వస్తారో వారందరికీ సిలువ శక్తిని ఇస్తానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. యేసయ్య, అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ బలముపై ఆధారపడుతున్నాం తండ్రి, సహాయం చేయండి. మా బలహీనతలో ప్రభువా నీ కృపను మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి అంటూ అందరూ ఎలుగైతే ఒక్క క్షణం ప్రార్థిద్దామా? ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధానంకి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చే వారంగా ఉందాం. ఇంకా మన జీవితంలో పాపం ఏదైనా ఉంటే అది ఒప్పుకొని ప్రభువా యథార్థ హృదయంతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నా అతిక్రమములన్నీ నీ దగ్గర పెడుతున్నాను ప్రభువా, నా అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నా పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నాను ప్రభువా, పైకి బాగా కనిపించి లోపల ఎంతో విధమైనటువంటి వేదనతో ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. పశ్చాత్తాపంతో సమీపిస్తుండగా మీరే సహాయం చేయమని అడుగుదాం. అందరూ ప్రార్థిద్దాం, ఒక్క క్షణం ప్రార్థిద్దాం. ఆయన బలముపై ఆధారపడదాం. మన జీవితంలో మన లక్ష్యాలు ఛేదించుకోవాలంటే మన బలము కాదు కానీ ఆయన బలము పైన ఆధారపడే వారముగా ఉందాం. బలహీనతలో ఆయన కృపను అంగీకరించి ప్రభువా నీ కృప నాకు చాలని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, నా కుటుంబంలో మా ఇబ్బందులు అన్నిటిలో ప్రభువా నీ కృప నాకు చాలు అనే విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో బలపరచండి తండ్రి. ప్రార్థిద్దాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీరు మా అందరితో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. ఈ వినిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని ప్రభువా వాక్యపు వెలుగులో మా జీవితాలను నిర్మించుకునే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా, ఎంతమంది అయితే పశ్చాత్తాపముతో ప్రభువా వాళ్ళ పాపమును ఒప్పుకొని మీ దగ్గరికి యథార్థ హృదయంతో వచ్చారో ప్రభువా వారందరి జీవితంలో సిలువ శక్తిని పొందుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మా కష్టాలలో ప్రభువా మా యొక్క ఇబ్బందులలో అన్నిటిలో కూడా ప్రభువా మేము మీ మీద ఆధారపడినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే మీ మీద ఆధారపడుతున్నారో వారందరి జీవితంలో మీ సిలువ శక్తిని వారు అనుభవించినట్లుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. మా బలహీనతలో ప్రభువా మీ కృప నాకు చాలని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి బలహీనతలైతే నాకైతే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభువా. మా అందరి బలహీనతలో ప్రభువా నీ కృప మాకు మేము అంగీకరించి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభువా ఆ తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ సిలువ శక్తిని అనుభవించే కృపను వారికి దయచేయండి ప్రభువా. మీ రాకడ పర్యంతము కూడా ప్రభువా మీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వాడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.